మరణం కోసం ఎదురు చూస్తున్న చిరంజీవి అశ్వత్థామ. చిరంజీవి అంటే చిరకాలం జీవించి ఉండే వ్యక్తి కదా. మరి అలాంటి మనిషి మరణం కోసం ఎదురు చూడడం ఏంటి? చిరంజీవులు 7 అని పురాణాలు పేర్కొంటున్నాయి. అయితే వారిలో మృత్యువు కోసం సిద్ధంగా ఉన్నదెవరు? మహాభారతంలోని మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్లలో ఒకరైన అశ్వత్థామ ఇప్పటికీ బతికే ఉన్నారా? చిరంజీవిలా ఉండిపోయే వరం పొందిన అశ్వత్థామకు చావుతో సంబంధమేంటి? ఇంతకీ అశ్వత్థామ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఎప్పుడు కన్ను మూస్తాడు? మిమ్మల్ని మహాభారత ఇతిహాసంలోకి కళ్ళకు కట్టినట్లు తీసుకెళ్లే ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోబోయే ముందు సోషల్ పోస్ట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే అశ్వత్థామ మినహా మిగతా చిరంజీవుల పేర్లు మీకు తెలుసా? తెలిస్తే ఎస్ అని, తెలియకపోతే నో అని కామెంట్ చేయగలరు. ఒకవేళ వాళ్ళ పేర్లు గనక మీకు తెలిస్తే వాటిని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది. ఒక మాటలో చెప్పాలంటే కట్టిపడేస్తుంది. కాబట్టి వీడియో మొత్తం చూసిన తర్వాత లైక్ గానీ షేర్ గానీ చేయడం మర్చిపోకండి గాయ్స్. మహాభారతం ఎవర్ గ్రీన్ ఎపిక్స్ లో ఒకటి. హిందువులు పంచమ వేదంగా భావించే ఈ కావ్యంలోని పవర్ఫుల్ క్యారెక్టర్లలో అశ్వత్థామ ఒకరు. గురుదేవుడు ద్రోణాచార్య కృపి దంపతులకు పరమశివుడి వరప్రసాదంతో జన్మించిన ఏకైక పుత్రరత్నమే అశ్వత్థామ. బిడ్డ పుట్టినప్పుడు ఏడవడంతో వచ్చిన శబ్దం గుర్రం అరుపులా వినిపించడంతో అశ్వత్థామ అనే పేరు పెట్టారు. పేరుకే ఆయన అశ్వత్థామ, కానీ స్వరూపం పరంగా చూస్తే శివరూపమని చెప్పుకోవచ్చు. శిరస్సుపై మణిభూషణుడై పుట్టిన అష్టరుద్రుల్లో అశ్వత్థామ కూడా ఒకరు. జన్మతః మణిని కలిగి ఉండడంతో ఆయన భూత ప్రేత పిశాచాల నుంచే కాకుండా మారణాయుధాలు, విషసర్పాల నుంచి, సమస్త పశుపక్ష్యాదుల నుంచి తనను తాను రక్షించుకోగల సమర్థుడు. ఇంతటి గొప్ప పుట్టు పూర్వోత్తరాలు కలిగిన అశ్వత్థామకు ఎదురెళ్లేదా? ఆయన్ను అడ్డుకునే శక్తి లేదా అంటే ఉంది. అదే ఈ కథలోని అసలు ట్విస్ట్. పాండవులకు కౌరవులకు మధ్య మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు అశ్వత్థామ తండ్రి ద్రోణాచార్యుడు కౌరవుల వైపు, కృష్ణ భగవానుడు పాండవుల వైపు నిలుస్తారు. ద్రోణాచార్యుడిని అడ్డుకోవడానికి కృష్ణుడు పాండవాగ్రజుడైన ధర్మరాజుతో అబద్ధం చెప్పిస్తాడు. అశ్వత్థామ హతః అని బిగ్గరగా పలికించి కుంజరహ అని చెప్పే సమయానికి భేరీలు మోగిస్తాడు. నిజానికి అక్కడ తుదిశ్వాస విడిచింది అశ్వత్థామ కాదు, ఒక ఏనుగు. కానీ అశ్వత్థామ హతః అనే మాట చెవిన పడడంతో కొడుకు చనిపోయాడని భావించిన ద్రోణాచార్యుడు అస్త్ర సన్యాసం చేస్తాడు. అశ్వత్థామ గనక మరణిస్తే తాను అస్త్ర సన్యాసం చేస్తానని ద్రోణాచార్యుడు యుద్ధ ప్రారంభ సమయంలో మాట ఇస్తాడు కాబట్టి దానికి కట్టుబడతాడు. ఇదే ఛాన్స్ అనుకుని ద్రోణాచార్యుణ్ణి హతమారుస్తారు. దీంతో అశ్వత్థామ అగ్రహోదగ్రుడవుతాడు. తన తండ్రిని పొట్టన పెట్టుకున్న పాండవులను ఎలాగైనా అంతమొందించాలని అశ్వత్థామ లక్ష్యంగా పెట్టుకుంటాడు. లక్ష్యం కోసం రంగంలోకి దిగుతాడు. యుద్ధ నీతిని పక్కన పెట్టి రాత్రి సమయంలో పాండవులు నిద్రిస్తున్న వేళ మాటు కాసి వేటు వేస్తాడు. ఈ పన్నాగాన్ని ముందే గ్రహించిన కృష్ణుడు పాండవులను వేరే చోటుకు తరలిస్తాడు. కానీ అశ్వత్థామ చేసిన దాడిలో ఉప పాండవులు ప్రాణాలు కోల్పోతారు. తండ్రిని హతమార్చారనే కసితో అశ్వత్థామ పాండవులను వెంబడిస్తే వారసులను భౌతికంగా దూరం చేశాడనే ఆగ్రహంతో అర్జునుడు అశ్వత్థామ వెంటపడతాడు. ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని, అర్జునుడు పాశుపతాస్త్రాన్ని ఒకరిపై ఒకరు ప్రయోగించుకుంటారు. ఈ రెండూ శక్తివంతమైన ఆయుధాలతో లోకానికే ప్రమాదమని ఆందోళన చెందిన ఋషులు వాటిని వెనక్కి తీసుకోవాలని ఇద్దరినీ కోరుతారు. దీంతో అర్జునుడు పాశుపతాస్త్రాన్ని ఉపసంహరించుకుంటాడు. కానీ ఒక్కసారి మాత్రమే ప్రయోగించే అవకాశం ఉన్న బ్రహ్మాస్త్రాన్ని అశ్వత్థామ మధ్యలో ఆపలేకపోతాడు. ప్రత్యామ్నాయంగా ఆ ఆయుధాన్ని అర్జునుడి కోడలు, అభిమన్యుడి భార్య ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షితుడిపైకి మళ్లిస్తాడు. దీంతో పరీక్షితుడికి ప్రాణాపాయం తలెత్తగా కృష్ణుడు కాపాడుతాడు. తల్లి గర్భంలోని బిడ్డను చంపడానికి ప్రయత్నించిన అశ్వత్థామను కృష్ణుడు శపిస్తాడు. వ్యాధిగ్రస్తుడివై 1000 ఏళ్ల పాటు ఏకాకిలా బతుకమంటాడు. కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు విజయం సాధిస్తారు. దీంతో శ్రీకృష్ణుడి శాపగ్రస్తుడైన అశ్వత్థామ పారిపోయాడని, చెవదన అనే ఒక ప్రాంతంలో ఉంటున్నాడని అంటున్నారు. చెవదన అనే ఏరియా ఇప్పుడు గుజరాత్, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉందని చెబుతున్నారు.
చెవదన అనే ప్రదేశంలో అశ్వత్థామ భూతం రూపంలో సంచరిస్తున్నాడని, అతన్ని కొందరు చూశారని చరిత్రకారులు పేర్కొంటున్నారు. అశ్వత్థామ ఇప్పటికీ బతికే ఉన్నాడని నార్త్ ఇండియాలో చాలా మంది విశ్వాసం. మధ్యప్రదేశ్కి చెందిన ఓ వైద్యుడికి ఆయన కనిపించాడని కూడా వార్తలు వచ్చాయి. హిమాలయ పర్వతాల్లో ఆదివాసీలతో కలిసి జీవిస్తున్నాడనే ప్రచారం సైతం జరుగుతోంది. మధ్యప్రదేశ్లోని అసిర్గఢ్ కోటలో దాదాపు 5,000 ఏళ్ల కిందట అశ్వత్థామ ఒక శివాలయంలో పూజలు చేస్తూ జీవించేవాడని చరిత్ర చెబుతోంది. ఆ ఏరియా ప్రస్తుతం పర్యాటక కేంద్రంగా మారడం గమనించాల్సిన విషయం. అలాగే 1140 ప్రాంతంలో మహమ్మద్ గోరీ చేతిలో ఓడిపోయిన సామ్రాట్ పృథ్వీరాజ్ అడవుల్లో తిరిగేటప్పుడు అశ్వత్థామ కనిపించాడని పృథ్వీరాజా రాసో అనే గ్రంథంలో పొందుపరిచాడు. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే అశ్వత్థామ ఉనికి నేటికీ ఉందని చెప్పొచ్చు. చిరంజీవి అయిన అశ్వత్థామ కలియుగం ముగిసే వరకు అరణ్యాల్లో తిరుగుతూ సకల రోగాలతో సతమతమవుతూ మృత్యువు కోసం గొంతు చించుకునేలా అరుస్తాడనేది కృష్ణుడి శాపం. దీని ప్రకారం అశ్వత్థామ కలియుగం అంతం వరకు జీవించి ఉంటాడని చెప్పొచ్చు. అశ్వత్థామ తలలోని శిరోమణిని అర్జునుడు కోసి తీస్తున్నప్పుడు ఏర్పడ్డ గాయం అతన్ని ఇప్పటికీ బాధిస్తోందని అంటుంటారు. అశ్వత్థామ అనేక రోగపీడలను భరిస్తూ జీవిస్తూ మరణానికి ఎదురుచూస్తూ శ్రీ మహావిష్ణువు 10వ అవతారమైన కల్కి ఆగమనం కోసం నిరీక్షిస్తూ ఉన్నాడని చెబుతున్నారు. ఏ ఆశయం, ఆలోచన, లక్ష్యం, గమ్యం లేని స్థితిలో విరాగిగా నిర్మానుష్య ప్రాంతంలో తప్పిపోయిన వారికి దారి చూపిస్తూ ఉంటాడని ప్రచారంలో ఉంది.